హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సీసీటీవీ వర్క్ ఆన్ సైట్. మీకు సీసీటీవీలో సైట్లో చేసే మిస్టేక్స్ అండ్ బెస్ట్ సజెషన్స్ ఇస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, చెప్తాను. ఈరోజు వీడియో వచ్చేలాగే మనం డ్రాగన్ ఫ్రూట్ హోటల్లో కెమెరా ఫిట్టింగ్ కోసం వెళ్తున్నామండి. అక్కడ ఏంటంటే దానికి 2-వే కమ్యూనికేషన్ కావాలి, ప్లస్ మన మొబైల్లో చూసుకోవాలి. ఎక్కడున్నా కానీ మనము మొబైల్ త్రూ కంట్రోల్ చేసే సిస్టమ్ అయితే కావాలని చెప్పాడు అనమాట. ఇందులో ఏంటంటే మనము 128 SD కార్డ్ అయితే ఫిలప్ చేసాము. దాదాపు లేదన్నా కానీ ఒక 15 to 20 days బ్యాకప్ ఉండడం కోసం అయితే. ఇది మనకు నైట్లో కూడా కెమెరా లైటింగ్ కోసం అయితే లైట్స్ వస్తాయండి. కెమెరా కలర్ రావాలంటే లైట్స్ రావాలి. ఇక చూస్తున్నారు కదా, ఇలా లైట్స్ వస్తాయి. కెమెరా మనకు జస్ట్ పవర్ ఉంటే సరిపోద్దండి. ఇందులో మనకు 3 వేరియేషన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే సోలార్ ఉంది, రెండవది ఇట్లా పవర్ ఉంది, మూడోది DC బ్యాటరీతో నడిచేవి కూడా ఉన్నాయండి. ప్రజెంట్ అయితే మనం డ్రాగన్ ఫ్రూట్ ఫామ్లో ఉన్నామండి. ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే కెమెరా ఫిట్టింగ్ చేసాము. ఇది మన మొబైల్ త్రూ కంట్రోల్ చేసుకోవడానికి యాక్సెస్ ఇచ్చాను సార్కి. సార్ టర్న్ చేస్తున్నారు, ఒకసారి చూడండి. మీకు ఫైనల్లో మనం వచ్చేలాకే ఇలా ఉండుద్దండి. మన మొబైల్ త్రూ ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు. కెమెరాని లెఫ్ట్లో అంటే మనకు లెఫ్ట్లో టర్న్ అవుద్ది అనమాట, రైట్లో అంటే రైట్లో టర్న్ అవుద్ది, ఇది అప్ అండ్ డౌన్ అవుద్ది. మొత్తం PTZ కెమెరా అంటారు అనమాట. ఇది ఏంటంటే పాన్ అండ్ టిల్ అండ్ జూమ్ అనమాట. PTZ పాన్ అంటే ఏం లేదండి, ఇలా అడ్డంగా తిరుగుద్ది అనమాట. టిల్ అంటే ఇట్లా నిలువుగా పొడువుగా పైకి కిందికి అవుద్ది అనమాట. సో అదే అనమాట పాన్ అండ్ టిల్ కెమెరా. ఇది మన మొబైల్ తోటే రన్ చేసుకోవచ్చు. ఇది సిమ్ బేస్డ్ కెమెరా అండి. 4G సిమ్ వేసుకోవాలి. ఇందులో కెమెరాలో ఒక సిమ్ అనేది సపరేట్గా ఉండాలి కెమెరాకి. ఏమైనా CCTVలో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ మన ఫిట్టింగ్స్ కోసం అయితే కనుక మాకు కాంటాక్ట్ కండి. వీడియో లాస్ట్లో మా నెంబర్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.